హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఎప్పటిలాగే గోల్డ్ రేట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో సామాన్యంగా ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకునే వస్తువు ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఫస్ట్ గోల్డ్ అనే చెప్పొచ్చు. అలానే మనం దేనికైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే లైక్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసము గోల్డ్ కూడా బెస్ట్ ఆప్షన్గానే చూస్తున్నారు. రెండే ఉంటాయి ముఖ్యంగా చూసేది, ఒకటి ల్యాండ్ లేకపోతే గోల్డ్. సో ల్యాండ్ కొనడానికి కొంచెం ప్లేస్ని బట్టి అది ఆలోచించుకోవాల్సి ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే ఈజీగా కొనేస్తారు అమౌంట్ రెడీగా ఉంది అని అనుకుంటే. సో ఈరోజు మరి హైదరాబాద్ అలానే వైజాగ్, విజయవాడ లాంటి మెయిన్ సిటీస్లో గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేసి మనం ఒకసారి చూద్దాము. నిన్న మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి 8,040 రూపీస్ ఉండే పర్ గ్రాము 22 క్యారెట్. సో అది ఈరోజు జస్ట్ 10 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో 8,050 రూపీస్ పర్ గ్రామ్ అయింది. అండ్ 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 80,500 రూపీస్ పడుతుంది. సో 84 క్యారెట్ చూసుకుంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు. అంటే మనకి ఉన్నటువంటి డిఫరెంట్ 22 క్యారెట్ కానివ్వండి, 24 క్యారెట్ అలాగే 18 క్యారెట్ కూడా జస్ట్ ఒక 1 రూపీ తేడాతో 3 వేరియేషన్స్లో కూడా గోల్డ్ అనేది పెరిగిందనమాట. సో 10 రూపీస్ అయితే మనకి 22 క్యారెట్లో ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది, ఇంక్రీజ్ అయినట్టు. 24 క్యారెట్లో చూసుకుంటే మనకి 11 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో నిన్న పర్ గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 8,771 రూపీస్ ఏదైతే ఉందో ఈరోజు 11 రూపీస్ ఎక్కువ అయ్యి మనకి అది పర్ గ్రామ్ 8,782 రూపీస్ అయితే ఉంది. అలానే 10 గ్రామ్స్ వచ్చేసి 87,820 రూపీస్. సో ఇప్పుడు మనం 18K క్యారెట్ గోల్డ్ గురించి చూసుకుంటే ఒక 9 రూపీస్ వేరియేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే పెరిగింది నిన్న ఉన్నటువంటి రేట్కి ఇప్పటికి. నిన్న మనకి పర్ గ్రామ్ 18K క్యారెట్ గోల్డ్ వచ్చేసి 6,578 రూపీస్ ఉండే. ఈరోజు అది 9 రూపీస్ పెరిగిన తర్వాత 6,587 రూపీస్ పర్ గ్రామ్ అయింది. 65,870 రూపీస్ పర్ 10 గ్రామ్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనం ఒకసారి ఈరోజు మార్చ్ 10th కాబట్టి మార్చ్ 1st నుంచి గోల్డ్ రేటు అసలు ఎక్కువగా పెరిగిందా లేకపోతే ఎక్కువగా తగ్గిందా ఏంటి అనేది చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. అంటే పెరుగుదల మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా లైక్ మార్చ్ 1st ఏదైతే మనకి ముఖ్యంగా అంటే చాలామంది కూడా 24 క్యారెట్ అండ్ 22 క్యారెట్ కొనడానికి మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే 24 అయితే ఖచ్చితంగా అది ప్యూర్ గోల్డ్ అనే నమ్మకం అయితే ఉంటుంది. సో 24 క్యారెట్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి మనకి మార్చ్ 1st 22 క్యారెట్ 7,940 ఉండే 10 days బ్యాక్. అంటే మార్చ్ 1st. ఈరోజు మనం మార్చ్ 10th ఉన్నాము. అది 8,050 రూపీస్ అయింది. అలాగే 24K వచ్చేసరికి మనకి ఇదే గోల్డ్ రేటు పర్ గ్రామ్ వచ్చేసరికి మార్చ్ 1st మనకి 8,662 రూపీస్ ఉండే. ఇప్పుడు 10 days తర్వాత మనకు అది 8,782 రూపీస్ పర్ గ్రామ్ అయితే పడుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే మనకి ఓవరాల్గా 1.39% అనేది అయితే ఇంక్రీజ్ అయిందనమాట గోల్డ్ రేటు ఒకసారి. అలాగే మనము ఇప్పుడు ఓవరాల్ రేట్ ఏదైతే మనం కొంత పర్సెంట్ అనేది పెరిగింది, పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది తగ్గిన దానికంటే అని అయితే చూసాం కదా. ఎందుకంటే మధ్య మధ్యలో లైక్ ఇప్పుడు ఏదైతే ఈరోజు మనకి 9 రూపీస్ నుంచి 11 రూపీస్ వరకు డిఫరెంట్ వేరియేషన్స్లో పెరుగుతూ వచ్చిందో అలానే ఒక్కోసారి మనకి 20 రూపీస్ పెరగడము, 35 రూపీస్ తగ్గడము, లేకపోతే ఒకటేసారి 55 రూపీస్ పెరగడం పర్ గ్రామ్ వచ్చేసి, లేకపోతే మళ్ళీ 40 రూపీస్ తగ్గడం, ఇదంతా మనం కామన్గానే చూస్తున్నాము. ఒకసారి హైయెస్ట్ ప్రైస్ ఏదైతే మనం పర్ గ్రామ్ చూసుకున్నామో అది మనకి మార్చ్ 5th అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 22 క్యారెట్ ఆ రోజు మార్చ్ 5th మనకి 8,065 రూపీస్ ఉండే పర్ గ్రామ్. 24K వచ్చేసి కూడా 8,798 రూపీస్ ఉంది. అది హైయెస్ట్ అనమాట. ఈ 10 daysలో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది హైయెస్ట్ గోల్డ్ రేటు మనం మాట్లాడుకుంటుంది. అలాగే లోయెస్ట్ రేట్ ఒకసారి చూస్తే మనకి మార్చ్ 1st మాత్రమే. ఈ 10 daysలో మార్చ్ 1st కొంచెం తక్కువగా కనిపిస్తుంది. పెద్ద వేరియేషన్ ఏం లేదు, బట్ స్టిల్ ఎంతో కొంత తగ్గింది అనుకున్నప్పుడు ఈ 10 daysలో మార్చ్ 1st మనకి తక్కువగా గోల్డ్ రేట్ పర్ గ్రామ్ అనేది దొరికింది. ఎంత అంటే 22 క్యారెట్ గోల్డ్కి వచ్చేసి 7,940 రూపీస్ 22 క్యారెట్ కే మాత్రం మనకు ఉండే పర్ గ్రాము. అలానే 24 క్యారెట్ వచ్చేసరికి 8,662. ఇది మార్చ్ 1st ఉన్నటువంటి రేట్స్. ఇది లోయెస్ట్ అనమాట. సో ఈరోజు మార్చ్ 10th ఏదైతే మనం ఆఫ్టర్ 10 days చూస్తున్నామో హైయెస్ట్ అనేది మనకి మార్చ్ 5th కనిపించింది. లోయెస్ట్ ప్రైస్ అనేది ఈ మంత్లో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి మార్చ్ 1st కనిపించింది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఏదైతే 1.39% అయితే మనకి ఇంక్రీజ్ అనేది అయిందో ఈ 10 daysలో ఓవరాల్గా మనకి 22 క్యారెట్ గోల్డ్ అయితే 110 రూపీస్ అయితే పెరిగింది. ఇది జస్ట్ పర్ గ్రామ్ మాత్రమే ఓవరాల్గా మార్చ్ 1st నుంచి మార్చ్ 10th వరకు. అలాగే 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసరికి 120 రూపీస్ పెరిగింది. రెండింటికి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. అండ్ 18K గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ మందే తీసుకుంటారు. ఏదైనా అంత ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒక గోల్డ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే, ఆ అకేషన్కి పెద్దగా గోల్డ్ అవసరం లేదని అనుకున్న
తీసుకున్న వాళ్ళు మాత్రమే అటు ఇటుగా ఉండేటువంటి 18Kని ప్రిఫర్ చేస్తారు. బట్ ముఖ్యంగా అందరూ ఇష్టంగా కొనేది, ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలనుకునేది కూడా 22 క్యారెట్ కంటే కూడా 24 క్యారెట్, ఎందుకంటే అది ప్యూర్ గోల్డ్ అనేటువంటి నమ్మకం అందరికీ ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు ప్రైజెస్ మనం ఏదైతే చూసామో మళ్ళీ రేపటికి అంటే 10 డేస్ అయిపోయిన తర్వాత రేపటి ప్రైస్ ఎలా ఉంటుంది, లైక్ పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అనేది మనము రేపటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్లో చూద్దాం.